యూట్యూబ్ ను షేక్ చేస్తున్న మహాతల్లి జాహ్నవి గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అసలు ఎవరి మహాతల్లి అనుకుంటున్నారా? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే. మీడియా రంగంలో దూసుకుపోతున్న సోషల్ మీడియా ఇప్పుడు స్వశక్తిపై నిలబడాలనుకునే యూత్ కి మంచి ఛాన్స్లను అందిస్తోంది. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి ప్రచారానికి విస్తృతంగా వేదిక అయ్యాయి. ముఖ్యంగా వెబ్సైట్స్, వెబ్ ఛానల్స్, యూట్యూబ్ ఫిలిమ్స్ ఇలా ఎన్నో రకాల ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. 4 డబ్బులు సంపాదించాలంటే అందుకు యూట్యూబ్ నిజంగా కొందరికి కల్పతరువుగా మారిందనే చెప్పాలి. అందుకే నూతన ఆవిష్కరణలు, వినూత్న ఐడియాలతో ముందుకు వెళుతున్నారు. అందులో మహాతల్లి ఒకరు. ఈమె అసలు పేరు జాహ్నవి దాశెట్టి. మీకొక ఐడియా వస్తే దాన్ని యూట్యూబ్ లో డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయగలిగితే తిరుగులేని పొజిషన్ కి చేరుకోవచ్చని మహాతల్లి జాహ్నవి నిరూపించింది. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవాలంటే అందుకు కేర్ ఆఫ్ గా మారిపోయి ఎందరికో నవ్వులు పంచుతోంది మహాతల్లి. చిన్న విషయాన్ని అలా అల్లేసి నవ్వులు విరబోయించే ఈమె యూట్యూబ్ ఛానల్ కి 6,72,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే ఆమె ఏ రేంజ్ కు చేరిందో చెప్పక్కర్లేదు. పక్క రాయలసీమ బిడ్డ అయిన జాహ్నవిది కర్నూల్. ఆమె తండ్రి శ్రీనివాసులు లీగల్ అడ్వైజర్ గా కర్నూల్లోనే పనిచేస్తున్నారు. తల్లి అనురాధ పంజాబ్ లో కాలేజీలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. ఈమెకు గల ఓ సోదరుడు ఢిల్లీలో స్టడీస్ లో ఉన్నాడు. అందరూ తలో చోట ఉన్నప్పటికీ ప్రతి 2 నెలలకు ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్ అంతా మీట్ అవుతూ ఉంటారు. చిన్నప్పుడు ఎంతో సిగ్గుతో షై ఫీల్ అయ్యే ఈమెకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టమట. అందుకే 2013లో భూపాల్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది. ముంబై డిజైనింగ్ హౌస్ లో 4 నెలల పాటు జాబ్ చేసింది. అయితే సినిమాల మీద గల ఆసక్తి ఆమెను హైదరాబాద్ కి రప్పించింది. టాలీవుడ్ లో ఎవరూ పరిచయం లేకపోవడంతో షార్ట్ ఫిలిం వైపు అడుగులు వేసిన జాహ్నవి బ్రేకప్ తర్వాత అనే షార్ట్ ఫిలిం లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ విధంగా సుమారు 15 షార్ట్ ఫిలిమ్స్ లో చేసిన ఈమెకు టాలీవుడ్ లో ఛాన్స్ దక్కడంతో తను నేను అనే మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఇక అదే సమయంలో మహాతల్లి మహానుభావుడు అనే వెబ్ సిరీస్ స్టార్ట్ అయ్యింది. అందులో మహాతల్లిగా నటించి చివరకు అదే పేరుతో ఆమె పాపులర్ అయింది. ఇక కొన్ని రోజులు మహానుభావుడు ఇంకో ఛానల్ పెట్టుకొని వెళ్లిపోవడంతో జాహ్నవి ఒంటరి అయిపోయిన నేపథ్యంలో తమిళ మీడియా సంస్థ వెబ్ సిరీస్ స్టార్ట్ చేయాలని నిర్ణయించడం, ఆమె కూడా అదే ఆలోచనతో ఉండడం ఫలితంగా మహాతల్లి పేరిట వెబ్ సిరీస్ మొదలైంది. ఇక ఆనాటి నుంచి ప్రతి బుధవారం ఓ షార్ట్ ఫైలెన్స్ అప్లోడ్ చేస్తున్న ఈ అమ్మడు యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. అమ్మలు వాళ్ళ పెళ్లిగోలలు, ఆఫీస్ కష్టాలు, తాగక ముందు తాగాక, బద్ధకరత్న, పెళ్లి చూపులు, భోజన ప్రియులు ఇలా దాదాపు 4 పదుల షార్ట్ ఫిలిమ్స్ ఎపిసోడ్లు మహాతల్లి వెబ్సైట్లలో హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈమె లేటెస్ట్ గా తన స్నేహితుడు సుశాంత్ ని పెళ్లాడింది. స్క్రిప్ట్ లొకేషన్ లో ప్రిపేర్ చేయడం ఈ మహాతల్లి స్పెషాలిటీ. టీమ్ మెంబర్స్ కూడా బానే కష్టపడతారు. అందుకే ఒక్క రోజులోనే ఒక్కో ఎపిసోడ్ కంప్లీట్ చేసేస్తుంది ఈ మహాతల్లి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.